మీకు తెలుసా కార్తీక మాసం ఎందుకు అంత పవిత్రమో? చాలా మందికి తెలియదు. ఇది శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఒకే తత్వంగా పూజించబడే ఏకైక నెల. పురాణాలలో చెబుతారు, ఒకసారి దేవతలు బ్రహ్మ విష్ణు శివుళ్ళు ఎవరు శ్రేష్ఠుడు అనేది తేల్చుకోలేకపోయారు. అప్పుడు అనంతమైన జ్యోతిర్లింగం, ఒక అగ్ని స్తంభం ఆకాశం నుండి భూమి వరకు వ్యాపించింది. బ్రహ్మ పైకి వెళ్ళి ఆ అగ్ని తల తెలుసుకోవాలనుకున్నాడు. విష్ణువు కిందికి వెళ్ళి చివర తెలుసుకోవాలనుకున్నాడు. కాని ఇద్దరికీ ఆ అగ్నికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడు ఆ జ్యోతిర్లింగం మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేనే ఆది, నేను అంతం అని అన్నాడు. ఆ అద్భుతం జరిగిన రోజు కార్తీక మాసం శివరాత్రి రాత్రి అని చెబుతారు. అందుకే ఈ నెలలు దీపాలు వెలిగించడం అంటే ఆ జ్యోతిర్లింగానికి ప్రతీక. మన అంతరంగంలోని చీకటిని జ్ఞానంతో వెలిగించడం అనే అర్థం. కార్తీక దీపం ఒక్కటి వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాన్ని కాల్చి శివజ్యోతి వెలిగించడం. అందుకే ఈ నెలలు శివాలయ దర్శనం, హరినామస్మరణ, దీపదానం 100 యాగాలకు సమానం అనే శాస్త్రాలు చెబుతాయి. కార్తీకం అంటే భక్తి, జ్ఞానం, కాంతి కలిసే మాసం. ఆ కాంతిని మనలో వెలిగించుకుందాం.